కాలుష్యానికి చెక్ పెట్టే దిశగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా కొత్తగా ఈవీ పాలసీని ప్రవేశపెట్టింది. ఈ ఈవీ పాలసీ ద్వారా ఎలాంటి బెనిఫిట్స్ ఉండబోతున్నాయి, ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలను కొనే వారికి ఎలాంటి సూచనలు చేస్తున్నారు, మరి రానున్న రోజుల్లో ఈ పాలసీ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు పెరగనున్నాయా? పూర్తి డీటెయిల్స్ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం వాహన కాలుష్యాన్ని తగ్గిస్తూ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్న ఈ ఈవీ పాలసీతో పబ్లిక్ ఏమనుకుంటున్నారు, అసలు ఈవీ వాహనాలు మరింత పెరగాల్సిన అవసరం ఉందా అని వాళ్ళ ఒపీనియన్ కూడా అడిగి తెలుసుకుందాం. ప్రజెంట్ మనం ఖైరతాబాద్లోని ఆర్టీ ఆఫీస్ వద్ద ఉన్నాము. ఇక్కడ రోజుకి కొన్ని వందలాది కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్స్ కావచ్చు, కొత్త వాహనాల కొనుగోలు జరుగుతుంటాయి. ఇక్కడ ఉన్న పబ్లిక్తో కూడా మాట్లాడదాం అసలు ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద వాళ్ళ ఒపీనియన్ ఏంటి అని. సార్ చెప్పండి, మీరు ఎలక్ట్రిక్ బైక్ కొన్నట్టున్నారు, అంటే ఎందుకు మీరు ఫ్యూయల్ కాకుండా ఈ బైక్ కొనాల్సి వచ్చింది? इलेक्ट्रिक गाड़ी लेने से बेनिफिट अच्छा है। ये बेनिफिट है कि आपको जो है सो पोल्यूशन नहीं होता और खर्चा आता नहीं, और इसको 6 मंथ में वन सर्विसिंग है। मंथली सर्विसिंग कराने का भी जरूरत नहीं है। इसके अंदर एक्सपेंसेस नहीं है, गाड़ी के अंदर ज़्यादा कोई एक्सपेंसेस नहीं है। बस खाली जो है सो ये अपने को खाली एक पॉइंट्स लगा देना, चार्जिंग का पॉइंट लगा देना। जैसा पेट्रोल पंप है वैसे इसका चार्जिंग का एक पॉइंट लगा दिया तो और अच्छा हो जाता है। ये पब्लिक को जो है सो कहीं पे भी चार्जिंग खत्म हुआ तो चार्जिंग हो जाता है। अगर ये लगा दिया तो बहुत अच्छा रहता है। और అబ్బి తెలంగాణ గవర్నమెంట్ కొత్తగా ఈవీ పాలసీ ద్వారా రిజిస్ట్రేషన్స్ కానీ రోడ్ ట్యాక్స్ అంతా కూడా ఫ్రీ చేశారు కదా, ఏమనుకుంటున్నారు దీని ద్వారా? మంచి ఉన్నది. అది పెట్రోల్ బైకులు తీసుకుంటే 14% ట్యాక్స్ ఉన్నది, రోడ్ ట్యాక్స్. దీనిలో ఏం ట్యాక్స్ లేవు, ఫ్రీ ఉన్నది, మంచి ఉన్నది. आधी व्हीकल తీసుకుంటా अगर वो पेट्रोल का गाड़ी लिए तो कम से कम एक 25,000 रुपये खर्चा आता है। 25,000 रुपये सेविंग हो रहा है, एक्स्ट्रा सेविंग हो जा रहा है। इसके अंदर ये गाड़ी लेना अच्छा है। और इसका जो है 3 इयर्स इंजन वारंटी दे रहा है। इसके अंदर बोलते मोटर वारंटी है, बैटरी वारंटी है, चार्जिंग वारंटी है, वो दे रहा है। बेनिफिट है उसमें, तो चार्जेस लगता है उसके अंदर, इसमें तो नहीं लगता। तो ये गाड़ी अच्छा है, ये गाड़ी फ्यूचर अच्छा है इससे। कार भी रोड टैक्स को भी, कार को भी जो है सो इलेक्ट्रिक अच्छा है, उसमें भी इलेक्ट्रिक अच्छा है। क्यों बोलते वो इसमें जितना बेनिफिट है उसमें भी उतना ही बेनिफिट है। और उसमें दोनों का सेम बेनिफिट है दोनों में। उसमें भी टैक्स लगता है, उसमें 14% टैक्स लगता है, इसको भी जो है सो बेनिफिट है। और फिर उसमें जो है सो अगर डबल व्हीकल है तो उसको जो है सो 2% टैक्स एक्स्ट्रा लगता है। वो भी सब सेविंग है। ये अच्छा है, बोलने का मतलब गाड़ी ये अच्छा है। ईवी लेना फ्यूचर अच्छा है ईवी का, ठीक है। धीरे धीरे डेवलप हो जाता है, गाड़ी अच्छा है। कोई सा भी लो ईवी अच्छा है। अभी 5 ब्रांड अच्छा चल रहा है। वो పొల్యూషన్ नहीं है गाड़ी में, जीरो పొల్యూషన్ है, कुछ भी नहीं है। ప్రజెంట్ అయితే మనం చూడొచ్చు ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్కి సంబంధించి 2 వీలర్స్ అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా విత్ ఇన్ హైదరాబాద్లో ఎక్కువగా ట్రావెల్ చేసేవాళ్ళు, ముఖ్యంగా ఏదైతే మనకు స్విగ్గీ, జొమాటో లాంటి కంపెనీస్ కూడా ఎక్కువగా ఇట్లాంటి వెహికల్స్ని ప్రమోట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే డెలివరీ బాయ్స్ ఉంటారో వాళ్ళు కూడా ఫ్యూయల్ రేటు పెరుగుతున్న కొద్దీ ఈ ఎలక్ట్రిక్ వాహనాలనే వాడుతున్న పరిస్థితి ఉంది. దాంతోపాటు సిటీలో తక్కువ దూరం ట్రావెల్ చేసే వాళ్ళైతే ఎక్కువగా ఇటు 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్లో కూడా ఎలక్ట్రిక్ వాహనాలనే కొనుగోలు చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రజెంట్ అయితే హైదరాబాద్లో చాలా మందిలో అవగాహన పెరిగిందని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ ఎలక్ట్రిక్ వాహనాల వైపు అయితే ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికి దీనికి తగ్గట్టుగా ఇటు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీలు కూడా కొత్త కొత్త ఇన్సెంటివ్స్ కావచ్చు, అలాగే బ్యాటరీకి సంబంధించిన ఇన్సెంటివ్స్ కావచ్చు ఇస్తుండడంతో వాహనదారులు ఏవైతే కొనుక్కుంటారో వాళ్ళు కూడా ఈ వైపు ఎలక్ట్రిక్ వాహనాల వైపు అయితే మొగ్గు చూపుతున్న పరిస్థితి. దానికి తోడు తెలంగాణ ప్రభుత్వం కూడా ఇటు రోడ్ ట్యాక్స్ కావచ్చు, దాంతోపాటు ఏదైతే రిజిస్ట్రేషన్స్ ఫీజు ఉంటాయో వాటిలో కూడా 100% రాయితీలను ఇస్తుండడంతో పబ్లిక్ నుంచి అయితే మంచి ఆదరణ అయితే లభిస్తుందనే చెప్పుకోవచ్చు. ఎలక్ట్రిక్ వెహికల్ కొన్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? ఎందుకు దీని వైపు వచ్చారు? లేదండి, పెట్రోల్ సేవ్ అవుతుంది అంతే. పెట్రోల్ రోజు కింద రేటు పెరుగుతుంది కదా, తగ్గట్లేదు, పెరుగుతుంది. సో బెటర్ ఆప్షన్. సో వన్ టైం ఇన్వెస్ట్మెంట్. సో అలా అనుకున్నామంటే. అంటే మామూలుగా ఈ ఎలక్ట్రిక్ వెహికల్కి ఎంత రేట్ ఉంది, ఈ ఫ్యూయల్ వెహికల్ కొంటే ఎంత అయ్యేదన్న? 120 ఉంది మేడం. ఇప్పుడు ఇది 100 కిలోమీటర్స్ వస్తుంది. ఇది మనకి 160 పడింది. సాఫ్ట్వేర్ ఎక్కువ ఉంది కాబట్టి 160, లేదా సాఫ్ట్వేర్ వస్తుంది ఇంకో 10,000 తగ్గుతుంది మనకి. అది ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో? నావిగేషన్, సాఫ్ట్వేర్, మన రూట్ మ్యాప్స్ అన్నీ వచ్చేస్తాయి అందులో. ఈ డాక్యుమెంట్స్ అన్ని స్టోర్ చేసుకోవచ్చు. వెరీ మచ్ స్పేస్, గుడ్ స్పేస్ కంపేర్ టు పెట్రోల్ వెహికల్. మరి స్పీడ్ విషయానికి వస్తే స్పీడ్ ఈ ఫ్యూయల్ వెహికల్ లానే ఉందా, మన తక్కువ ఉంటుందండి?
తక్కువ అంటే ఇది కరెక్ట్గా ఉండడం. ఇప్పుడు ఎందుకంటే మీరు చూస్తున్నారు ఓవర్ స్పీడ్ ఇట్ ఇస్ లైఫ్ రిస్కీ. సో ఇది లిమిట్ స్పీడ్ ఉంది, కొంచెం స్పీడ్ పెంచుకుంటే మైలేజ్ తగ్గుద్ది. సో మనుషులు బ్యాటరీ వెహికల్ కూడా ఆటోమేటిక్ స్పీడ్ పెంచుకోవద్దు, ఎందుకంటే మైలేజ్ తగ్గింది అనుకుంటే మళ్ళీ అక్కడ ఛార్జింగ్ పెట్టుకుంటారు కాదు కదా. సో లిమిట్ స్పీడ్లో వెళ్తారు. సో రకంగా మంచిది అనుకోవాలి దీన్ని. మరి అంటే ఈ పెట్రోల్ బండి మెయింటెనెన్స్ ఎంత ఖర్చు అయ్యేదన్న? ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? రెగ్యులర్గా 3-4 months 6 months చేపిస్తే 15 రోజులు అయిపోతుంది. సో ఇది మంత్లీ 500 మెయింటెనెన్స్ అని చెప్పారు, 500 kilometers ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో ఒక ట్రిప్కి 500 rupees మెయింటెనెన్స్ అవుతుంది, అది సర్వీస్ అని చెప్పారు. సో వీ హ్యావ్ టు సేవ్ అంటే తీసుకున్న వాళ్ళు ఎక్స్పీరియన్స్ బాగుందని చెప్పారు. అండ్ ఈ కార్ల మీద కావచ్చు, బైక్ల మీద ఫ్రీ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు లేవు కదా, ఎట్లా అనిపిస్తుంది అన్న గవర్నమెంట్ నిర్ణయం ఏమి? గుడ్ మేడం, మంచిదే కదా. మనకి ఇప్పుడు పెట్రోల్ కన్సంప్షన్ తగ్గుతుంది, పొల్యూషన్ తగ్గుతుంది, అన్నికంటే ఇంపార్టెంట్. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈవీ పాలసీ అమల్లోకి వచ్చాక ప్రతి ఒక్కరు కూడా ఈవీ వాహనాలు కొనే వాళ్ళలో కొంత ఆసక్తి నెలకొంది. ఎలాంటి వెహికల్స్ కొనాలని కూడా ఇటు ఎంక్వైరీస్ మొదలయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి మెట్రో సిటీస్లో కార్లు కావచ్చు, బైకులు వాడేవాళ్ళు ఈవీ వైపు మల్లుతున్నారు. ప్రజెంట్ అయితే హైదరాబాద్లో ఈ రోడ్ ట్యాక్స్లు కావచ్చు, ఈవీ పాలసీ అందుబాటులోకి రావడంతో ఇటు పబ్లిక్లో కొంత ఆసక్తి నెలకొంది. ఎలాంటి మోడల్ మీద ఎంతవరకు ప్రైస్ డిస్కౌంట్స్ వస్తుందన్న వివరాలను అయితే అడిగి తెలుసుకుంటున్నారు. ప్రజెంట్ మనం ఇక్కడ టాటా షోరూమ్కి సంబంధించిన నిర్వాహకులు మేనేజర్ ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి నీరోష గారు, మేము ఎప్పటి నుండో చూస్తున్నాము ఈ షోరూంలో రకరకాల ఈవీ వెహికల్స్ వస్తున్నాయి. మరి ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ తెచ్చిన ఈ ఈవీ పాలసీ తోటి మీకు ఎంక్వైరీస్ ఎట్లా వస్తున్నాయి? ఏ మోడల్స్కి ఎక్కువ డిమాండ్ ఉందనుకోవచ్చు? అంటే పొల్యూషన్ని తగ్గించాలి అన్న రీజన్తో ఈవీ మీద రోడ్ ట్యాక్స్ తీసేశారు. సో మనకి 1 lakh నుంచి అప్ టు 3,20,000 వరకు బెనిఫిట్ ఉంది. సో చాలా బాగుంది, మంచి డెసిషన్ ఇది. అండ్ ఎవరైనా ఎలక్ట్రిక్ ఎందుకంటే టాటా మోటార్స్ ఈజ్ పైనీర్ ఫర్ ఈవీ వెహికల్స్. అంటే మనకి బేసిక్ రేంజ్ నుండి 7.99 నుంచి అప్ టు 22 lakhs ఎక్స్షోరూమ్ వరకు అన్ని రేంజెస్లో వెహికల్స్ ఉన్నాయి మన దగ్గర. సో ఈ డెసిషన్ వలన ఇంకా సేల్ పెరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అండ్ దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు బై ఎలక్ట్రిక్ వెహికల్స్. అండ్ ఈ ఆఫర్ వచ్చేసి అంటే మనకి 2026 డిసెంబర్ వరకు ఈ ఆఫర్ ఉంది. స్పీడ్కి సంబంధించి కార్ స్పీడ్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందని తెలుసుకుంటారు కాబట్టి ఎట్లాంటి వెహికల్స్ని ఇష్టపడుతున్నారు, ఎట్లాంటి ఫీచర్స్ కోరుకుంటున్నారు? ఆబ్వియస్లీ ఇప్పుడు మన దగ్గర ఉన్న వెహికల్స్లో 180 నుంచి అంటే కిలోమీటర్స్ 180, టియాగో ఈవీ వచ్చేసి మిడ్ రేంజ్ 180 నుంచి అప్ టు 500 kilometers ఇచ్చే రేంజ్ కూడా ఉంది. ఇప్పుడు కర్వ్ ఈవీ లాంచ్ అయింది. సో 550 కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. సో వైడ్ రేంజ్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయి. అండ్ మార్కెట్లో ఎవరు ఇవ్వలేని వారంటీ మనం ఇస్తుంది, టాటా మోటార్స్ ఇస్తుంది. 8 years వారంటీ ఆన్ బ్యాటరీ. సో విత్ ఆల్ హై ఫీచర్స్, అన్ని ఫీచర్స్ న్యూ ఫీచర్స్ యాడ్ అయ్యి టెక్నికల్లీ ఇప్పుడు నెక్సాన్ ఈవీలో కూడా 45 kilowatts లాంచ్ అయింది, దాని రెస్పాన్స్ కూడా బాగుంది. అండ్ ఇది గవర్నమెంట్ ఇచ్చిన ఆఫర్ కాకుండా మనకి టాటా మోటార్స్ కూడా కొన్ని ఆఫర్స్ ఇచ్చింది వెహికల్స్ మీద. జిల్లాలో కూడా ఈవీ వెహికల్స్ పైన అవగాహన వస్తుంది అనుకోవచ్చా? అవునండి, ఎందుకంటే మన దగ్గరికి ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం వేరే ఇప్పుడు నల్గొండ, అర్బన్, రూరల్, వరంగల్ నుంచి వస్తున్నారు. సో ఈవెన్ అంటే మనుషుల్లో చాలా చేంజ్ వచ్చింది. అంటే ఈ పొల్యూషన్ ఒకటి ఇట్స్ ఎట్ ఏ టైమ్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే ఊరికే ఫ్యూయల్, పెట్రోల్, డీజిల్ కొట్టించుకుని ఇట్లా కాకుండా అంటే పర్యావరణం గురించి కూడా చాలామందికి అవగాహన వచ్చింది. ముఖ్యంగా పొల్యూషన్ని తగ్గించడంతో పాటు ఇటు పెట్రోల్ కావచ్చు, డీజిల్ వాడకాన్ని తగ్గించే విధంగా ఈ కొత్త పాలసీలు అయితే ఉపయోగపడనున్నాయి. ప్రజెంట్ తెలంగాణతో పాటు హైదరాబాద్ లాంటి మహానగరాల్లో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. ఇప్పటికే దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, బాంబే లాంటి సిటీస్లో అయితే విపరీతమైన కాలుష్యం, అందులోనూ వాహన కాలుష్యం పెరిగిపోవడంతో చాలా వరకు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి పరిస్థితి హైదరాబాద్లో రాకుండా ఉండేందుకు ఈ ఎలక్ట్రిక్ ఈవీ పాలసీ అనేది ఉపయోగపడుతుందని ఇటు ప్రభుత్వం కూడా ఆశాభావం వ్యక్తం చేస్తోంది. దీనిలో భాగంగానే ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచేందుకు ఇటు వాహనదారులకైతే ఇలాంటి వాహనాలపైన ట్యాక్స్ల మినహాయింపు ఇస్తూ ప్రోత్సహిస్తున్న పరిస్థితి ఉంది. అయితే గతంలోనే 2020 నుంచి 2030 వరకు కూడా ఎలక్ట్రిక్ వాహనాల పాలసీని తీసుకొచ్చారు, కానీ అది
అమలులో మాత్రం అంత సక్సెస్ కాలేకపోయారు. దీంతో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యంగా ఈవీ పాలసీతో పాటు స్క్రాప్ పాలసీ మీద కూడా ప్రత్యేక దృష్టి సారించి ఏవైతే 15 ఏళ్ల పైబడిన వాహనాల వల్ల ఎక్కువగా పొల్యూషన్ వస్తుంది కాబట్టి ఆ వాహనాలను తగ్గించే దిశగా ఈ స్క్రాప్ పాలసీని అమలు చేస్తూ వస్తున్నారు. ప్రజెంట్ అయితే 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్, అట్లాగే గూడ్స్ వెహికల్స్, ఈ ఆటోస్, ఈ రిక్షాస్ కూడా ఈ ఎలక్ట్రిక్ వాహనాలను వాడాలని కూడా ప్రభుత్వం సూచిస్తోంది. దానిలో భాగంగానే ఈ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ దాదాపు 13% నుంచి 18% వరకు, అంటే 5 లక్షల పైబడిన కాస్ట్ ఉన్న వెహికల్స్ మీద 13%, అట్లాగే అబౌవ్ 20 lakhs ఉండే వెహికల్స్ పైన 18% ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇస్తూ కూడా ఈ పాలసీని రూపొందించడం జరిగింది. ఇది ప్రజెంట్ తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలపైన ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు, దాంతోపాటు ఈవీ వెహికల్స్ ఇండస్ట్రీకి సంబంధించిన డీటెయిల్స్. కెమెరా పర్సన్ నాగరాజ్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.